అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా స్పోర్ట్స్ లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే క్రీడల్లో ఎదగాలనుకుంటారో వారందరినీ కూడా వెతికి పట్టడానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. 110 కోట్లతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 15,004 సచివాలయాల నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈరోజు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతున్నాయి, తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి. మీకు రాష్ట్ర స్థాయి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీకు ప్రైజెస్, సర్టిఫికెట్స్, మెడల్స్ తో పాటు ప్రైజ్ మనీ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయల్ని ఈరోజు పెట్టడం అనేది మీరు గమనించాలి. అండ్ మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లు వస్తుంటే సంక్రాంతికి డూడు బసవన్నలు ఎలాగైతే వస్తారో అలా చాలా మంది వస్తారు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, ఇప్పుడు 4వ కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తుమ్మెత్తపోయడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు, లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళ అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది, స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాత ఈ మధ్యలోనే బెయిల్తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులో అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.